దాదాపు అన్ని ప్రముఖ తెలుగు దినపత్రికలు అయితే ఆర్టికల్స్ రాయడం జరిగింది. అందులో నుంచి కొన్ని ప్రముఖ దినపత్రికల న్యూస్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో బ్యానర్ రీడింగ్ వస్తే, మూల్యాంకన నిబంధనలను మార్చేశారు నమస్తే తెలంగాణ, సొంత నిబంధనలనే టీజీపీఎస్సీ తుంగలో తొక్కింది ఈనాడు, పరీక్ష రాసిన వారి సంఖ్య మొదలు సందేహాలు ఎన్నో, గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టులో పిటిషనర్ల వాదన. సో మీ అందరికీ తెలుసు, జూన్ 11వ తేదీన ఈ కేసు గౌరవ ధర్మాసనం ముందుకు రావడం జరిగింది. అప్పుడు వాళ్ళు కౌంటర్ వేయనందుకు గాను అదేవిధంగా 2 వారాల సమయం అడిగినప్పుడు గౌరవ ధర్మాసనం జూన్ 30వ తారీఖు రోజున లిస్టు ఉంటుందని చెప్పారు. సో అందులో భాగంగా జూన్ 30న ఈ కేసులన్నీ కూడా ధర్మాసనం ముందుకు రావడం జరిగింది. అందులోని వాదనలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో మొదటిగా నమస్తే తెలంగాణ చూసుకుంటే, హాజరైన అభ్యర్థుల సంఖ్యను సైతం పదే పెంచుతూ పోయారు, బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదు, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ తీరుపై హైకోర్టులో పిటిషనర్ల వాదన, స్టే కొనసాగింపు, నేడు కూడా విచారణ. గ్రూప్ 1 మూల్యాంకనలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన 4 పిటిషన్లపై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. పేపర్ మూల్యాంకన నిబంధనలను టీజీపీఎస్సీ ఇష్టారీతిన మార్చేసిందని, మూల్యాంకనాల సమయంలో రీకౌంటింగ్ తప్ప రీవాల్యుయేషన్ ఉండదని టీజీపీఎస్సీ నిబంధనలు స్పష్టంగా పేర్కొందని తెలిపారు. గ్రూప్ 1కి మొదట ఒకరితో మూల్యాంకన చేయిస్తామని, తర్వాత మరొకరితో చేయిస్తామని, ఆ తర్వాత రెండింటి సగటును తీసుకుంటామని టీజీపీఎస్సీ పేర్కొందని తెలిపారు. అవసరమైతే 3వసారి మూల్యాంకనం చేస్తామని కూడా చెప్పిందన్నారు. దీంతో టీజీపీఎస్సీ తన నిబంధనలను తానే తుంగలోకి తొక్కిందని అన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, 1-2 సార్లు మూల్యాంకనం చేస్తే నష్టం ఏమిటని, అది అభ్యర్థుల శ్రేయస్సు కోసమే కదా అని అన్నారు. దీనికి పిటిషనర్ తరపున న్యాయవాది సమాధానం ఇస్తూ, స్పష్టమైన నిబంధనలు నోటిఫికేషన్లో పొందుపరిచాక వాటిని మార్చాల్సిన అవసరం ఏమిటి, టీజీపీఎస్సీ స్పష్టం చేయాలని కోరారు. నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలు మార్పు చేయడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు గతంలో తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. మూల్యాంకనంలో దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులను కూడా నియమిస్తున్నట్లు టీజీపీఎస్సీ పేర్కొంది. వేరే రాష్ట్రాల వారికి తెలుగు ఎలా వస్తుందని కీలక ప్రశ్నకు టీజీపీఎస్సీ జవాబు లేదని వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఈ ఎంటైర్ ఒక న్యూ సమ్మరీలో మనం చూసుకుంటే, పిటిషనర్ తరపున న్యాయవాది క్లియర్గా ఒకటి అడగడం జరుగుతుంది. పేపర్ దిద్దిన ప్రొఫెసర్సు దేశవ్యాప్తంగా తీసుకొస్తే వాళ్ళకి తెలుగు ఎలా వస్తుంది, తెలుగు పేపర్ని ఎంత మేరకు వాళ్ళు దిద్దగలుగుతారు అని చెప్పి కీలక ప్రశ్నని సంధించడం జరిగింది. అదేవిధంగా నెంబర్స్ ఎందుకు తేడా వస్తుంది, బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత ప్రతిసారి నెంబర్స్ ఎలా పెరుగుతూ ఉన్నారు అని చెప్పి కూడా చాలా కీలకమైన ప్రశ్న సంధించడం జరిగింది. అదేవిధంగా బయోమెట్రిక్ కోర్టు ఆదేశాలు బేఖాతరు, పరీక్ష నిర్వహణ సమయంలో బయోమెట్రిక్ హాజరును నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ టీజీపీఎస్సీ అమలు చేయలేదని న్యాయవాదులు తెలిపారు. ముందుగా 47 పరీక్ష కేంద్రాలకు భద్రత కావాలన్న టీజీపీఎస్సీ తర్వాత 45 సెంటర్లకు ఎందుకు తగ్గించిందో స్పష్టం చేయాలని తెలిపారు. దీని మీద న్యాయమూర్తి స్పందిస్తూ, ఒక పక్క పరీక్షలు రాసిన వారు ఉద్యోగం వస్తుందని, మరో పక్కన పరీక్షల్లో అక్రమాలు జరిగాయి కాబట్టి రద్దు చేయాలని మరికొందరు నిరీక్షిస్తున్నారు. ఇరు పక్షాలు చెప్పిన అంశాలు మళ్ళీ చెప్పకుండా వాదనను పూర్తి చేయాలని మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది. సో ఓవరాల్గా బయోమెట్రిక్ మీద వీళ్ళు చాలా కీలకంగా ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. అదేవిధంగా మొదట 47 ఎగ్జామినేషన్ సెంటర్స్ అని 45కి ఎందుకు తగ్గించారని కూడా వీళ్ళు అడిగినట్టుగా చెప్తున్నారు. సో ఇక్కడ మన అందరం కూడా ఒకటి గమనించాలి, బయోమెట్రిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీ అందరికీ తెలుసు తెలంగాణ గ్రూప్ 1 2.0 వర్షన్ అంటే మనకి 2వసారి పరీక్ష రద్దవుతానికి కారణం ప్రధానంగా బయోమెట్రిక్. అప్పుడు కూడా నెంబర్ పెరిగిందని చెప్పేసి గౌరవ ధర్మాసనం మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా అదే జరిగినట్టుగా వీళ్ళందరూ చెప్తున్నారు. ఇక్కడ ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1కి హాజరైన అభ్యర్థుల సంఖ్య విషయంలో గందరగోళంతో ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయని అనుమానాలకు తెరలేచింది. అక్టోబర్ 27న 21,093 మంది పరీక్షలకు హాజరయ్యాని, తర్వాత క్రీడల కోట అభ్యర్థులు 17 మందిని చేర్చి 21,110 మంది అని చెప్పారు. మూడోసారి ఆ సంఖ్యని 21,093 అని, ఆ తర్వాత 21,085 అని మరోసారి వెల్లడించిందని చెప్తున్నారు. సో ఈ ఎగ్జాక్ట్లీ ఈ నెంబర్స్ అనేది పేపర్కి వచ్చినప్పుడు కొద్దిగా అటు ఇటు ఉంటుంది. బట్ యాక్చువల్గా దీనిలో ఒరిజినల్ ఫిగర్స్ అనేది వాళ్ళు కోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్లో పిటిషనర్ కానీ గవర్నమెంట్ కానీ
డీజీపీఎస్సీ కానీ ఇచ్చే దాంట్లో ప్రాపర్ ఉంటుంది. ఎందుకంటే ఈ పేపర్లో న్యూస్లో అనేది నెంబర్స్ కొద్దిగా ఒక్కోసారి తప్పులు జరగచ్చు. బట్ ఓవరాల్గా టాపిక్ అయితే యాజ్ టీజ్ ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం ఈ ఎంటైర్ న్యూస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం జరిగింది అక్కడ వాదనలు అంటే, ఫస్ట్ అభ్యర్థుల సంఖ్య ఎందుకు పెరుగుతూ పోతున్నది, మీరు ప్రాపర్ బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత కూడా. అదేవిధంగా పేపర్ దిద్దినటువంటి ప్రొఫెసర్స్కి తెలుగు వస్తుందా రాదా, వాళ్ళు దేశవ్యాప్తంగా తీసుకొస్తే మరి పక్క రాష్ట్రాల్లో భాషలకి ఇంగ్లీష్కి తెలుగు ఎలా వస్తుందని, అదేవిధంగా సెంటర్లు ఎందుకు మార్చాల్సి వచ్చిందని కూడా వీళ్ళు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో అదేవిధంగా ఈనాడు కూడా ఒక ఆర్టికల్ ఇచ్చింది, ఈనాడు చూద్దాం. సొంత నిబంధనలని టీజీపీఎస్సీ తుంగలో తొక్కింది, పరీక్ష రాసిన వారి సంఖ్య మొదలెన్నో సందేహాలెన్నో. గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టులో పిటిషనర్ల వాదన. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ నిమిత్తం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన సొంత నిబంధనలను తుంగలో తొక్కిందని పిటిషనర్ తరపున న్యాయవాదులు హైకోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల వివరాలు వెల్లడించినప్పటి నుంచి అన్నింటిలోని సందేహంగా వివరించిందని ఆరోపించారు. గ్రూప్ 1 మూల్యాంకన అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఒకవైపు నిరుద్యోగులు, మరొక వైపు ఉద్యోగులు ఎంపికైన అభ్యర్థుల నియామకాల కోసం, అదేవిధంగా ఎంపిక కాని అభ్యర్థులు వివాద పరిష్కారం కోసం ఆతృతతో ఉన్నారని, వేసవి సెలవులకు ముందు చేసిన వాదనలు పునరావృతం చేయకుండా కొత్తగా ఏమైనా ఉంటే చెప్పి ముగించాలని ఇరుపక్షాల న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. ఈ మేరకు వారు స్పందిస్తూ టీజీపీఎస్సీ 300 పేజీల అదనపు కౌంటర్లు దాఖలు చేసినందువలన తాజాగా విచారణ చేపట్టాలని అభ్యర్థించగా కొత్త అంశాలకే అనుమతిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అనంతరం పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వాదన వినిపిస్తూ టీజీపీఎస్సీ గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించినప్పుడు 21,093 మంది పరీక్ష రాశారని చెప్పి, తర్వాత క్రీడల కోటా కింద 17 మందితో కలిపి 21,110 మంది రాశారని పేర్కొంది. మళ్ళీ కూడా 21,093 మందిని 21,085 అని మార్చి చెప్పిందని, పరీక్షకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని గతంలో హైకోర్టు పరీక్షను రద్దు చేసినా అదే తప్పును పునరావృతం చేసిందని, బయోమెట్రిక్ తీసుకుంటే ఎంతమంది హాజరవుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది అని, టీజీపీఎస్సీ నిబంధన ప్రకారం ఏదైనా వెబ్ నోట్ ద్వారానే వివరాలు వెల్లడించాల్సి ఉండగా పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. మూల్యాంకనంలో రీకౌంటింగ్ తప్ప రివాల్యుయేషన్ ఉండదని నిబంధనలు స్పష్టంగా పెరిగింది. కానీ మొదట ఒకరు మూల్యాంకన చేస్తారని, తర్వాత మరొకరు సగటును తీసుకుంటారని, లేదంటే మూడోసారి మూల్యాంకన చేస్తారని చెప్పింది. ఇదే రకమైన కేసులో ఏపీ హైకోర్టు సొంత నిబంధనలను ఉల్లంఘించడానికి వీల్లేదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పిందని, మొదట 47 సెంటర్లకు భద్రత కావాలంటే టీజీపీఎస్సీ, తర్వాత 45 సెంటర్ల పరీక్ష నిర్వహించిందని, దివ్యాంగుల సౌలభ్యం కోసం సెంటర్లు మార్చిన కమిషన్ వారి నగరానికి దూరంగా ఉన్న కేంద్రాలు కేటాయించింది. ఇది ఏ రకంగా వారికి సాయం చేసినట్లు, అదేవిధంగా కోటి మహిళా కళాశాలలో కేవలం మహిళలనే మాత్రమే అనుమతించడం, మరి పురుషులకి ఎందుకు అనుమతించలేదని కూడా న్యాయవాది ప్రశ్నలు సంధించినట్టుగా తెలిసింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ బయోమెట్రిక్ గురించి జరిగింది, అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్ల గురించి జరిగింది, అదేవిధంగా మూల్యాంకన గురించి కూడా జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 అంశాల మీదనే మొదటి రోజు వాదనలు జరిగినట్టుగా మనకి ఈ ప్రముఖ తెలుగు దినపత్రికలు అయితే